నిజమైతే ఇది కూడా నిజమేనని మనం ఒప్పుకుందాం. రైట్ రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. విద్యాసాగర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఇక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఈ ఈ 5 సంవత్సరాలు వారు బిక్కుగా భయంగా బతకాల్సిందేనా ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా కొంతమంది బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. సో దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్తా ఉన్నారు. నాయుడు గారు, మీ ప్రశ్న నాకు అర్థం కాల. ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి భద్రత ఉందా? సో వారు ఈ 5 సంవత్సరాలు భయంగానే జీవించాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఓకే, గుడ్ మార్నింగ్ అండి. మీకు తోటి ప్యానలిస్ట్ కూడా నమస్కారం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను, అది ఎవరైనా కావచ్చు, ప్రజలు వాళ్ళు ఏ స్టేటస్ లో ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎటువంటి పొజిషన్ అయినా ఉండొచ్చు, వాళ్ళ భద్రత తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా 100%. అయితే గత ప్రభుత్వంలో చేసిన పాపాలు వెంటాడుతూ ఉంటాయి కొంతమందికి. ఆ పాపాలు వెంటాడే వాళ్లకు వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళు చేసుకోవాలి తప్ప ఆ పాపాలకు బాధ్యత గత ప్రభుత్వాలు వహించవు. వాళ్ళు చేసుకున్న పాపాలు గత ప్రభుత్వాలు వహిస్తాయి. పాప పరిహారం అనేది వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో అది వాళ్ళకి సంబంధించిన విషయం. అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అదే మీరు అనేది? అంటే వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు జాగ్రత్తగా ఉండక ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహిస్తుందండి? అందరికీ రాష్ట్రంలో తన మన భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా, పెద్ద చిన్న భేదం లేకుండా, పార్టీల కథ అతీతంగా ఖచ్చితంగా అందరికీ భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీదైతే ఉంటది, దాన్ని కాదనటం లేదు. కానీ వాళ్ళు చేసుకున్న పాపాలు కొన్ని ఉంటాయి. ఆ పాపాలకు వాళ్లే కదా బాధ్యత వహించాలి వ్యక్తిగతంగా. ఆ పాపాలు ఎవరు చేశారో, ఎటువంటి పాపాలు చేశారో వాళ్ళే ఆలోచించుకోవాలి. మరి మేము చేసిన పాపాలు మమ్మల్ని వెంటాడతాయి కదా, మరి మేము చేసిన పాపాలు మంచో చెడో అనేది వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అదంతా కూడా ఏంటి అన్న దాని మీద. ఇక నేను వినదాని ప్రకారం అయితే భద్రత గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి భద్రత ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది బహుశా మాదిరెడ్డి గారికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. 1990 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ప్రభావం ఏ రకంగా ఉన్నది, నక్సల్స్ అప్పుడు ఉన్నటువంటి టెర్రరిస్టులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రిని, పంజాబ్ హోమ్ మినిస్టర్ని బాంబు పెట్టి పెంచిన సందర్భాలు, అప్పట్లో కొంతమందిని కేంద్ర మంత్రుల్ని చంపేయడాలు, లేకపోతే కాశ్మీర్లో కేంద్ర మంత్రి పిల్లల్ని కిడ్నాప్ చేయటాలు, బ్లాక్మెయిల్ చేయటాలు. అసలు Z+ కేటగిరీ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే అది కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పైకి వెళ్ళి అడిగారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఊరికే మీడియా ముందుకు వచ్చేసి పిచ్చి మాటలన్నీ మాట్లాడటాలు, పిచ్చి యాక్షన్లు చేయటాలు, పిచ్చి ఆరోపణలు చేయటాలు, పిచ్చిగా ఏదో కల్పితాలు మాట్లాడుకోవటాలు, ఇవన్నీ వేస్ట్, వృధా మాటలు ఇవన్నీ కూడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ కేంద్రం ఎందుకు ఇచ్చిందో అన్నది ఒకసారి పెద్దలు కదా, మనం కూడా ఏం మాట్లాడలేం, కొద్దిగా ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సఖ్యత, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి భద్రత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ లో యూపీఏ కూటమైనా లేకపోతే ఈరోజు ఎన్డీఏ కూటమైనా సరే, ఏ పరిస్థితుల్లో 8+8 16 ఈరోజు ఇచ్చింది, 16+ కాస్త 24 ఎందుకు అయింది, కేవలం దేశంలో 14 మందికి మాత్రమే ఈ రకమైనటువంటి సెక్యూరిటీ ఎందుకుంది, ఏ అంశంలో ముడిపడి ఉంది ఇదంతా కూడా అనేది కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది అంతా కూడా. ఎవరు ఏ పనులు చేశారు, ఎవరు ఏ రకంగా ప్రవర్తించారు,
ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దాని మీద. ఉమ్, ఇవన్నీ మనం అంటే 1990 దశకంలో నేను అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్. నేను పేపర్ చదివే తెలుసుకునేది అంతా కూడా. బహుశా నాకంటే మాదిరెడ్డి గారు చాలా పెద్దవాడు వయసులో కూడా, ఆయనకు తెలుసు. ఈ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా మాదిరెడ్డి గారు ఈ రకంగా మాట్లాడితే ఎవరిని ఎర్రపప్పులు అనుకుంటారు? ఒకసారి ఆలోచించుకోవాలా. అదే మన్మోహన్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పిలుచుకొని పోయి అంత కరెక్ట్ గా ఉందని అడిగినటువంటి సందర్భాలు. ఇదే నరేంద్ర మోడీ గారు వివేదించి బయటకు వచ్చినా కూడా అన్ని కరెక్ట్ గా ఉంది కదా, భద్రత కరెక్ట్ గా ఉంది కదా అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు. ఏ పరిస్థితుల్లో వచ్చింది ఆ పరిస్థితి, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అనే దాని మీద ఈ రోజు వీళ్ళు చిలువును పరుగులు చేసి ఆహా ఓహో అనుకొని ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన భద్రత ఏ రకంగా వస్తుంది, ఆ భద్రత అనే దాని మీద, ప్రోటోకాల్ మీద ఏ మాత్రం ఆలోచించుకోకుండా అనాలోచితంగా ఏదో ముప్పు పొంచి ఉన్నట్టు ఆలోచించుకొని వాళ్ళు భ్రమించి వాళ్ళకంతకు వాళ్ళకు క్రియేట్ చేసుకొని ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం అసలు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ గురించి విన్నారా? అవన్నీ అయ్యేటుగా చచ్చేటు కాదండి, అవన్నీ అయ్యేటుగా చచ్చేటు కాదు. వాళ్ళు వచ్చేప్పుడు చూద్దాం అదంతా కూడా. వాళ్ళు వచ్చేది చచ్చేయలేదు, అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి. అప్పట్లో తెలుగుదేశం జనసేన కూడా అలానే అన్నారు, వచ్చేది లేదు చచ్చేది లేదని. ఒకటండి, ఆ పార్టీ ఏ పరిస్థితుల్లో ఓడిపోయింది, ఏ ప్రామాణికంలో ఓడిపోయింది, ఆయనకు చుట్టుముట్టిన సమస్యలు వ్యక్తిగతంగా మరీ చెప్తున్నా, వ్యక్తిగతంగా ఆయనకు చుట్టుముట్టినటువంటి సమస్యలు, ఆయన మీద ఉన్న కేసులు, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏదో రాజకీయంగా మాట్లాడతాం కాబట్టి ఉపతంత్రుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పోతే అవుతుందా? సొంత ఇంట్లో పరిస్థితి బాగలేదు ఆయనకి, చుట్టూ కేసులు ఎన్ని రోజులైనా రాకుండా అట్లే కోర్టులో పెండింగ్ పడి ఉంటాయా? అది ఆయన ఆ కేసులు గెలుస్తాడా ఓడతాడా అనే తర్వాత విషయం, అది కోర్టు నిర్ణయిస్తుంది. అన్ని కేసులు ఉన్నగానే ఆయన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించిన పరిస్థితి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. విద్యాసాగర్ ఆ రోజు షర్మిలా గారు, ఇలాంటి విజయమ్మ గారు, లేకపోతే ఆ రోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉండే లోతైన విశేషాలు ఎవరికి తెలియదు, ఎవరికి ఆ రోజు బయటికి రాలేదు. ఈ రోజు ఇప్పుడు వస్తున్నాయి అన్ని, ఇప్పుడు వస్తాయి కూడా. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తారు. సో అయితే జగన్ గారు చేసిన వార్నింగ్ కి మీరు పెద్దగా పరిగణలో అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది పెద్ద అసలు ఇష్యూనే కాదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించేవాడే దిక్కే ముక్కులేడు. చుట్టూన్న వాళ్ళు కూడా రేపో ఎల్లుండో పారిపోయేసి, ఒక ఆవిడేమో ఇటలీలో ఎక్కడో తెలియనట్టుంది, ఇంకిద్దరు ఎక్కడ ఉన్నారో తెలియదు, మొత్తం ఎక్కడ ఉన్నారు. అసలు యాక్షన్ ఇన్యాక్షన్ అనేది లేదు రాష్ట్రంలో ఇంతవరకు. మా కార్యకర్తలు అయితే ఊగిపోతున్నారు. దేనికంటే అసలు యాక్షన్ లేదు కదా, వాళ్ళు చేసిన పాపాలకి ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు ప్రభుత్వం అనేది కదా. ఓకే, దానికే తాటాకు చప్పుళ్ళకి ఉలుకులకు ఉడత ఊపుళ్ళకే భయపడిపోయి విదేశాలకు పారిపోయి వింత వింత డ్రెస్సులు వేసుకొని విద్యాసాగర్ గారు వారి వ్యక్తిగతం వారి ఇష్టం, మనం అవన్నీ కూడా మాట్లాడకూడదు. అట్లా కాదు వాళ్ళు మాట్లాడినటువంటి ఉపన్యాసాలు ఉన్నాయి కదా, చాలా పతివ్రతా మాటలు చాలా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు, వ్యక్తిగతమే కాదని చెప్పను. ఆ రోజు కూడా ఎదుటి వ్యక్తుల మీద మాట్లాడినప్పుడు అది వారి విఘ్నతకే వదిలేయాలి విద్యాసాగర్ గారు. అందుకే ప్రజల వారికి ఆ తీర్పు. అందుకోసమే మా వాళ్ళు మా మీద వ్యతిరేకతగా ఉన్నారండి బాబు. రైట్ గారు, మా వాళ్ళు మా మీద చాలా వ్యతిరేకత ఉన్నారు. ఏంటంటే మీరేం పట్టించుకోవట్లేదు, వైసీపీ వాళ్ళని పట్టించుకోండి మొర్రో అని చెప్పేసి. పట్టించుకుంటే మళ్ళీ పరిస్థితులు 5 సంవత్సరాలు తారుమారు అవుతాయి, పట్టించుకోకుండా ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది. అది పార్టీ నిర్ణయం. అది నాయుడు గారు నేనేమంటున్నానంటే అధిష్టానం అన్నది చాలా డెమోక్రటిక్ గా, చాలా న్యాయబద్ధంగా, చాలా ధర్మబద్ధంగా వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకునింది. ఆ రకంగానే వెళ్తుంది. అందువల్ల మా మీద మా వాళ్ళు కోపంగా ఉన్నారు. వాళ్ళు ఏదైతే చేసినటువంటి అధర్మమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అన్యాయమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అక్రమ పనులు ఏవైతే ఉన్నాయో, అన్యాయమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయకూడదు అనేది మా ధర్మ సిద్ధాంతం. అది మా వాళ్ళు మేము కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రత,
ఆ విషయాలంతా కూడా కోర్టు తీసుకుంటది. Right. వీళ్ళకి ప్రభుత్వం కూడా తీసుకోవాలి, మీ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఓ శాసనసభ్యుడి భద్రత, ఓ మాజీ ముఖ్యమంత్రి పనిచేసినటువంటి ఓ మాజీ ముఖ్యమంత్రి, ఓ శాసనసభ్యుడి భద్రత ఖచ్చితంగా ఏమి ఎవరు ఏమి చేస్తున్నారు 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఓ పార్టీ అధినేత, 40% మాకు కూడా ఓ మాజీ 40% ముఖ్యమంత్రి, ఓ శాసనసభ్యుడు, ఆయన భద్రత ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి భద్రత రావాలో వస్తది. శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వమంటారా? ఇస్తారు. 2+2 గన్మెన్లు ఇస్తారు. లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా భద్రత ఇవ్వమంటారా? ఇస్తారు. ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి 17 మంది ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ భద్రత ఇవ్వమంటే అది కూడా ఇస్తారు. ఒక నిమిషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాజా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన భద్రత ఇస్తారు. కానీ ఈయన అడిగేది ఏంటంటే